ఫ్రెండ్స్, ఈరోజు మనం చూపుతున్న రెసిపీ వచ్చి ఎగ్ మసాలా ఫ్రై. ఎగ్ మసాలా ఫ్రైని ఎంత సింపుల్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ మసాలా ఫ్రైని ఇలాగా చేసుకుంటే చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకోండి. ఉడికాక పైన పొట్టు తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కోడిగుడ్ని 2 భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2, ఒక చిన్న సైజు టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాకి ఏం కావాలో చూద్దాం. పిడికిడు కొత్తిమీర, ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయ తీసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని అలానే తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ జార్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ వీడియోలో ఉన్నట్టే మీరు కూడా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే మనకు మెయిన్ మసాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఎల్లో పార్ట్ కిందకి పెట్టుకొని ఇట్లాగా ఫ్రై చేసుకోండి. ఎల్లో సైడ్ ఫ్రై అయ్యాక ఇప్పుడు వైట్ సైడ్ కూడా తిప్పుకొని ఇట్లాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో ఇట్లాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటాన్ని వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలా పచ్చివాసన పోయాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఆయిల్ మసాలా నుంచి బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ ఇలా వస్తేనే మనకు టేస్ట్ ఉంటుంది. మసాలా నుంచి ఇలా ఆయిల్ వచ్చాక బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. మసాలా బాగా చిక్కగా వచ్చేదాకా ఉడికించుకోండి. చూడండి, ఇలా వచ్చేలాగా మసాలాను ఉడికించుకోండి. ఇలా మసాలా వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఎల్లో పార్ట్ కింద పెట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి బాగా 3 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వైట్ పాట్ను కూడా ఇలా తిప్పుకొని 3 మినిట్స్ ఉడికించుకోండి. బాగా 3 మినిట్స్ ఉడికించుకోండి. ఉప్పు కారం అన్నీ పట్టాలంటే మనకు బాగా ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ టేస్టీగా ఎగ్ మసాలా ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.